ఏ క్యాంపెయిన్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో అదే క్యాంపెయిన్లో ఆయన బిడ్డ కూడా పుట్టింది. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంత ఆసక్తిగా వచ్చారు. మరొకసారి అందరికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు, మీ అందరికీ వివేకానంద రెడ్డి గారు కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా మీ ప్రజలు, మీ నాయకులు, మీకు సేవ చేసిన వాళ్ళు. మాతో ఎంతున్నారో, కుటుంబంతో ఎంతున్నారో అంతకంటే ఎక్కువ ప్రజలతోనే ఉన్నారు. ప్రజానాయకులు, గొప్పవాళ్ళు. వివేకానంద రెడ్డి గారైతే రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఏ రోజు ఒక్క మాట కూడా జవదాటలేదు. ఒక అన్నకే కాదు, తన ప్రజలకు కూడా వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ పిలిస్తే అక్కడ పలికేవాడు. ఎవరైనా అయ్యా వివేకం సార్ మాకు ఈ పనుంది అంటే వాళ్ళని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఏ ఆఫీసర్తో మాట్లాడాలో, ఏ సమస్య ఎలా పరిష్కరించాలో అక్కడికక్కడే పరిష్కరించి వాళ్ళ సమస్యను తీర్చేవాడు. అలాంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. ఈ రోజుల్లో అలాంటి ప్రజానాయకుడు కావాలి అని భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు. ఉన్నారా అలాంటి నాయకులు? ఉన్నారా అలాంటి నాయకులు? మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఎంపీ ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడైనా వచ్చారన్నా? పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ. ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 30,000 కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఈరోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు? ఏ ముఖ్యమంత్రి అయినా వస్తాడు, శంకుస్థాపన చేస్తారు, వెళ్లిపోతారు. మళ్ళీ వస్తారు, కొన్ని సంవత్సరాలకు మళ్ళీ శంకుస్థాపన చేస్తారు, మళ్ళీ వెళ్లిపోతారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ భూమి పూజ చేస్తారు, మళ్ళీ వెళ్లిపోతారు. ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది. ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయింది. మరి ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎందుకు ఓట్లేసినట్టు? మీకు పనికి రాకపోతే, మీకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి? ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూజ్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది? అక్యూజ్డ్ గా, దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు.
5 సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడడం ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తైతే, ఈ రోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం అని చెప్పడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి అంటే, మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలవాలట, అవినాష్ రెడ్డి గెలవాలట, మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట, ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట, ఆ అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్లి కూర్చోవాలట. ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? హంతకులు వెళ్లి చట్టసభల్లో కూర్చోడానికా? హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడి వాళ్ళని కాపాడుకోవడానికి కోసమా? అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పించుకుని